రామపురం అనే అందమైన గ్రామంలో పార్వతమ్మ అనే అత్త, లక్ష్మి అనే కోడలు ఉండేవారు. పార్వతమ్మ పాతకాలపు పద్ధతులు తెలిసిన ధైర్యవంతురాలు. లక్ష్మి చదువుకున్నా కూడా కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకునే గుణం ఉన్న యువతి. అనుకోకుండా పార్వతమ్మ కొడుకు, లక్ష్మి భర్త ఒక ప్రమాదంలో గాయపడి మంచాన పడటంతో ఇంటి ఆర్థిక భారం ఒక్కసారిగా ఈ ఇద్దరు మహిళల మీద పడింది. ఇంట్లో ఉన్న డబ్బులు మందులకే సరిపోతున్నాయి. మనం ఏదో ఒకటి చెయ్యాలి లక్ష్మి, లేదంటే ఆకలితో అలమటించాల్సి వస్తుంది అని పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు లక్ష్మి ఒక ఉపాయం చెప్పింది. అత్తయ్యా, మన వెనకున్న పెరట్లో మీరు ఎంతో ప్రేమగా పెంచుతున్న తోట ఉంది కదా, అందులో కాశీ కాయగూరలు మన అవసరానికి మించి ఉన్నాయి. వాటిని మనం సంతలో ఎందుకు అమ్మకూడదు అంది. మొదటి రోజు తోపుడు బండి మీద కూరగాయలు పెట్టుకుని ఊరి చివర సంతకు వెళ్లారు. అక్కడున్న మగ వ్యాపారులు వీరిని చూసి నవ్వారు. ఇంటి పట్టున ఉండాల్సిన ఆడవాళ్లు బజారున పడి కూరగాయలమ్ముతారా అంటూ వెటకారంగా మాట్లాడారు. కొంతమంది కావాలనే తక్కువ ధరకు అడుగుతూ ఇబ్బంది పెట్టారు. పార్వతమ్మ గుండెనిబ్బరం కోల్పోలేదు. కష్టం చేస్తున్నాం, దొంగతనం కాదు, ఎవరికీ భయపడాల్సిన పనిలేదు అని కోడలికి ధైర్యం చెప్పింది. సంత నుండి ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి ఒక కొత్త ఆలోచన చేసింది. తాజా కూరగాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న కట్టెలుగా కట్టి ఇంటింటికి వెళ్లి అమ్మడం మొదలుపెట్టింది. చదువుకున్నది కాబట్టి ఏ కూరగాయ తింటే ఏ ఆరోగ్య ప్రయోజనం ఉంటుందో వివరిస్తూ అమ్మేది. ఉదాహరణకు, ఈ మునక్కాడలు తింటే ఎముకలకు బలం అత్తమ్మా అంటూ కబుర్లు చెబుతూ అమ్మడంతో ఊర్లోని మహిళలంతా వీరి దగ్గరే కొనడం ప్రారంభించారు. ఒకరోజు ఊరి పెద్ద కూతురు పెళ్లి నిశ్చయమైంది. 100 కిలోల కూరగాయలు కావాలని ఆర్డర్ చేశాడు. కాని బయట మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. లక్ష్మీ పార్వతమ్మ కలిసి తమ తోటలోని పంటతో పాటు చుట్టుపక్కల రైతుల దగ్గర నేరుగా కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలను ఆ పెళ్లికి సరఫరా చేశారు. ఆ పెళ్లికి వచ్చిన వారంతా వీరి కూరగాయల తాజాదనం చూసి ముచ్చటపడ్డారు. ఆ ఒక్క పెళ్లి ఆర్డర్తో వారి దశ తిరిగింది. పార్వతమ్మ అనుభవం, లక్ష్మీ తెలివితేటలు తోడై ఒక చిన్న బుట్టతో మొదలైన ప్రయాణం ఒక పెద్ద కూరగాయల హోల్సేల్ షాపుగా మారింది. మంచాన పడిన భర్తకు మెరుగైన వైద్యం చేయించి నయం చేసుకున్నారు. ఊర్లో అత్తాకోడళ్ళు అంటే గొడవ పడతారని అనుకునేవారికి వీరు ఒక టీంలాగా పనిచేసి గెలిచి చూపించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, అత్తాకోడళ్ళు ఒకరికొకరు తోడైతే ఆ ఇల్లు ఒక అజేయమైన కోటగా మారుతుంది. ఏ వృత్తి కూడా తక్కువ కాదు. కష్టపడే తత్వముంటే విజయం వరిస్తుంది.